నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే 2న ప్రధాని మోడీ రాజధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు. విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నాం. మంత్రి నారాయణ వెల్లడి. విడుదలైన 10th ఫలితాలు 88.53% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో గుంటూరు జిల్లా. ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. సమస్యలతో కూడిన వినతులను అందించిన ప్రజలు. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి ఎస్పీ సతీష్ కుమార్ తో కలిసి మే 2న జరిగే రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ సభకు వచ్చే రోడ్లను పరిశీలించారు. మొత్తం 11 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ప్రధాని హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణం వరకు కిలోమీటర్ మేర రోడ్ షో ఉంటుందని మంత్రి నారాయణ వెల్లడించారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సుమారుగా 5 లక్షల పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని దానికి ఏర్పాట్లు జరిగినాయి. ఈ నేపథ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకా అమరావతి క్యాపిటల్ సిటీని నేషనల్ హైవే కలిపే ఈ 13 రోడ్డు కానీ, ఈ 15 రోడ్డు కానీ, ఈ 11 రోడ్డు కానీ, సీడాక్స్ రోడ్డు కానీ ఇంకా ఆ యొక్క వర్క్ కానందువల్ల ఇన్ని లక్షల మంది వచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 4 డేస్లో అనేక రోడ్లు పరిశీలించారు. వాళ్ళు కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటిల్ని క్లియర్ చేయాలంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఐజీ గారు, ఎస్పీ గారు మరియు వారి సిబ్బంది, అదేవిధంగా సిఆర్డీఏ సిబ్బంది వీళ్ళందరితో కలిసి యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 11 ప్లేసుల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటాయి. 11 ప్లేసుల్లో పార్కింగ్ పడుతున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా 11 ప్లేసుల్లో. వెన్యూకి రావడానికి 8 రోడ్లు ఉన్నాయి. వెన్యూకి రావడానికి 8 రోడ్లు. ఒకటి మంగళగిరి నుంచి వచ్చే 2 రోడ్లు ఉన్నాయి. తాడేపల్లి నుంచి వచ్చేది 1 రోడ్డు ఉంది. వెస్ట్ బైపాస్ కూడా యాక్చువల్గా వెస్ట్ బైపాస్లో కూడా వచ్చి ఈ యొక్క వెన్యూకి వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణులైన స్టూడెంట్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో 88.53% ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా 4వ స్థానంలో నిలవగా 93.90%తో పార్వతీపురం మన్యం మొదటి స్థానంలోనూ 47.64%తో సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మే 19 నుంచి 28 వరకు 10th సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రజాక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకే ప్రతి బుధవారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా రోడ్లు, డ్రైన్లు, పారిశుధ్యంపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ బుధవారం నాడు ఆఫీస్లో ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల యొక్క డెవలప్మెంటు, సంక్షేమము, వారి యొక్క ఆనందమయమైన జీవితమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ దిశగానే ప్రతినిత్యం కూడా పనిచేస్తున్నాము. ఎన్నో రకాలైన గ్రీవియన్స్ మనకు వస్తూ ఉన్నాయి. అన్నిటి దృష్ట్యా సాధ్యమైనంత త్వరితగతిన ఆ యొక్క ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. పశ్చిమ నియోజకవర్గం ప్రత్యేకించి అన్ని విధాల డెవలప్మెంట్తో ముందుకు వెళ్తూ ఉంది. ఎటు చూసినా కూడా మీరు డెవలప్మెంట్ క్రమంలోనే కనపడతా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మా అధినాయకుడి ఆకాంక్ష మేరకు A2047 విజన్తో అయితే ముందుకు వెళ్ళాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. అది సాధించి తీరుతాము అని చెప్పి చెప్పడంలో చాలా గర్వపడుతున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో ఎవరినైనా వీధి కుక్కలు కరిస్తే దానికి కార్పొరేషన్ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. నగరంలో వీధి కుక్కల సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పారు. డాగ్ లవర్స్, బ్లూ క్రాస్ సొసైటీతో కార్పొరేషన్ అధికారులు సమన్వయం చేసుకుని కుక్కల కోసం స్థలం కేటాయించాలని సూచించారు.
కుక్కలు అనేవి వాటిని నియంత్రించడం వల్ల వచ్చిన ఉపయోగం అంటూ ఏది ఉండదు. వాటికి ఆహారం లేకో, లేదంటే ఈ ఎండాకాలం వల్లనో, లేదంటే మనకు కొన్ని ప్రాంతాల్లో చూస్తే చీకటిగా ఉన్న ప్రాంతాలు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసిన పరిస్థితి కనపడుతూ ఉన్నప్పుడు వాటికి అవి అలవాటు పడిపోయి, లేదంటే స్థానికంగా వెళ్తూ ఉన్నప్పుడు ఇవి అక్కడ ఉన్నాయని గమనించగా ప్రజలు అలాగ వెళ్తున్నప్పుడు ఇవి కరవడం జరుగుతుంది. వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి మనకు ఆదివారం అయితే చాలు, ఎక్కడ పడితే అక్కడ ఈ మీట్ వేస్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ తీసి పడేస్తూ ఉంటారు. ఈ కుక్కలు వాటిని తినడం వల్ల అవి చాలా సైకిక్గా మారిపోతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఇవి ఖచ్చితంగా విపరీత ధోరణులకి దారి తీస్తాయి కాబట్టి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కార్పొరేషన్ వాళ్ళు ఇటు స్ట్రీట్ లైటింగ్ మీద, అదేవిధంగా ఈ యొక్క శానిటేషన్ మీద దృష్టి పెట్టాలి. ఇవి కూడా ప్రధానమైన సమస్యలు. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామండి. నా నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళు కూడా కుక్క కాటికి ఇక మీదట గురైతే ఖచ్చితంగా దాని బాధ్యత కార్పొరేషన్ అధికారులదే అవుతుంది అని చెప్పి మాత్రం నేను వాళ్ళని చాలా సున్నితంగా హెచ్చరిస్తున్నాను. గతంలో ప్రభుత్వం ప్రకటించిన డిజైన్ ప్రకారమే శంకులాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని బెటర్ శంకులాస్ ఫ్లైఓవర్ సాధనా సమితి డిమాండ్ చేసింది. గుంటూరులో జేఏసీ నేతలు భారవి, మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు. రూరల్ ప్రాంతాల్లో వర్తింపచేసే సేతుబంధన్ పథకాన్ని ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మాణానికి వర్తింపచేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పడిన జేఏసీపై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. గతంలో ఆస్తి పన్ను పెంపుపై కూడా తాము జేఏసీగా ఏర్పడి పోరాడినట్లు గుర్తు చేశారు. తాము బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా బ్రిడ్జిని నిర్మించాలనేదే తమ ఉద్దేశమని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. రెండో విషయం, ఈరోజు జేఏసీ ప్రధానంగా కోరుతున్నటువంటి రెండు అంశాలు. ఒకటి ఆర్యూబీకి సంబంధించినటువంటి అంశం, రెండు సర్వీస్ రోడ్లకు సంబంధించినటువంటి అంశం. క్లారిటీగా చెప్పండి, మీకు ఆర్యూబీ నిర్మించేటటువంటి ఆలోచన ఉందా లేదా, టెక్నికల్గా ఫీజిబుల్లా కాదా, భ్రమంలో ముంచెత్తమాకండి. ఏదో 1.46 కిలోమీటర్లు ఐకానిక్ బ్రిడ్జి కడతానని ఈరోజు యూటర్న్ తీసుకునే విధంగా మళ్ళీ మీరు ప్రజల భ్రమలు కల్పించకుండా క్లారిటీగా స్పష్టంగా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్యూబీ నిర్మించే ఆలోచన ఉందా లేదా? పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈరోజు మేము ఆర్యూబీ నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరి ఆర్యూబీ నిర్మించాలంటే పునాదులు ఎక్కడి నుంచి పడాలి? అవి ఫ్లైఓవర్ పక్కన కూడా ఈరోజు రైల్వే ప్రాపర్టీ ఎక్కువ ఉన్నాయి. మీడియా మిత్రులు కూడా అది గమనిస్తే ఇటు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ రోడ్డు దగ్గర నుంచి అటువైపు రైల్వే క్వార్టర్స్ మొత్తం ఆల్రెడీ పడగొట్టి ఆ ప్రదేశం అంతా చాలా క్లియర్గా ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చిన రైల్వే స్టేషన్ ప్రాపర్టీ ఉంది తప్ప రైల్వే వాళ్ళది ఎటువంటి పబ్లిక్ ఇతర ప్రైవేట్ ప్రాపర్టీస్ లేవు. సో మీరు సైడ్ కనుక అండర్ పాస్ అనండి, ఆర్యూబీ అనండి, ఏ పేరుతో అయినా సైడ్ లైన్స్ కనుక నిర్మాణం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్ రూపకల్పన చెందే అవకాశం ఉంది. బ్రిడ్జికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు చెప్పినటువంటి టెక్నికల్ సమస్యలు. సో దీన్ని కూడా మరొకసారి ఆలోచించాలని చెప్పి మేము ప్రజాప్రతినిధులందరినీ కోరుకుంటున్నాం. మూడోది, 10వ తరగతి ఫలితాలలో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోనే 10వ తరగతి పరీక్షల్లో నేహాంజలి 600 మార్కులకు 600 సాధించి స్టేట్ ఫస్ట్గా అరుదైన రికార్డు నిలిపిందని సంతోషం వ్యక్తం చేశారు. 6,634 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని అన్నారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రాము అభినందనలు తెలిపారు. వై నేహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి 600 మార్క్స్ సాధించడం మన భాష్య విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం. 600కి 600 కాదు, ఇంకా కే ప్రేమ సత్య లిఖిత 599 మార్క్స్ తెచ్చుకుంది. 600కి 599 మార్క్స్. ఇంకా కే హర్షిత్ 599 మార్క్స్ తెచ్చుకున్నాడు. తర్వాత ఏ లిఖిత 599 మార్క్స్. పివిఎస్ఎస్ శ్రీహాసిని 598 600కి. తర్వాత ఎస్ శాలిని సంహిత 598, ఎం ప్రియజోషిని 598. అంటే 600కి 600 నేహాంజని ఒకటి తెచ్చుకుంటే 600కి 599 ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే 600కి 598 ఇంకొక ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది. మరి
దీన్ని బట్టి ఒక 600 కాకుండా దానికి సపోర్టింగ్గా కూడా అందరూ మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవడం. నవీన స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించారని చైర్మన్ ఏరువ చిన్నపరెడ్డి తెలిపారు. ఎస్ఎస్సీ పరీక్షల్లో నవీన స్కూల్ విద్యార్థిని 595 మార్కులు సాధించి అనూన్య టాపర్గా నిలిచిందని చైర్మన్ ఏరువ చిన్నపరెడ్డి చెప్పారు. అంతేకాకుండా 500 మార్కులకు పైగా 111 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. ఇంతటి విజయం సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను చైర్మన్ ఏరువ చిన్నపరెడ్డి, కరస్పాండెంట్ చిన్నమ్మ, డైరెక్టర్ నవీన్ రెడ్డి అభినందించారు. ఉదయం విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. హాజరైనటువంటి 142 మందికి 142 మంది ఉత్తీర్ణత చెందటం చాలా ఆనందదాయకం. అదేవిధంగా 595 మార్కులతో అనూన్య ప్రథమ స్థానంలోను, 592 మార్కులతో లాస్య ద్వితీయ స్థానంలోను, 591 మార్కులతో అన్విత తృతీయ స్థానంలోనూ నిలబడ్డారు. అదేవిధంగా 580 మార్కులతో 13 మంది ఎంతో చక్కటి ప్రతిభను కనబరిచారు. అదేవిధంగా 500 పైగా 111 మంది సాధించడం చాలా సంతోషదాయకం. ఈ విధమైనటువంటి విజయాన్ని సాధించడంలో ముఖ్యంగా మా విద్యార్థుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం మరవలేనటువంటిది. So in this result, our school have achieved 100% passage and everybody have secured first class, that is more than 60% in the school, and 3 out of every 4 students have secured more than 500 marks. So for this result, it is the work of the students, parents and teachers. So we want to congratulate and thank each one of the student, parents and the teachers. Thank you all for this. నాకు ఇన్ని మార్కులు రావడానికి స్కూల్లో ఉన్న మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ నాకు చాలా హెల్ప్ అయ్యారు. వాళ్ళ సపోర్ట్ అండ్ హెల్ప్ వల్లనే నేను ఇంత స్కోర్ చేయగలిగాను. నాకు ఈ రిజల్ట్ రావడానికి కారణం ముఖ్యంగా మా ఉపాధ్యాయులు నన్ను ప్రోత్సహించడం. ఈసారైనా మా పాఠశాలలో ఒక అబ్బాయి ఫస్ట్ రావడం మా టీచర్ అనేది దాన్ని నెరవేర్చలేదు. పొగాకు రైతులు పండించిన పంటలను మార్క్ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పొగాకు రైతులను ఆదుకోవాలంటూ టొబాకో బోర్డు ఈడీ విశ్వశ్రీని కలిసి వినతి పత్రం అందించారు. పొగాకు పంటను అమ్మేందుకు రైతులు తీసుకొస్తే కొన్ని బేళ్లను రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఈడీని కలిసిన వారిలో మాజీ మంత్రితో పాటు మాజీ టొబాకో బోర్డు డైరెక్టర్ సుబ్బారెడ్డి, వైసీపీ రైతులు నాయకులు శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. మేము అడుగుతామనంటే మా డిమాండ్ ఏంటంటే ఏ రైతు నష్టపోకూడదు, ఏ రైతు కుటుంబానికి అన్యాయం జరగకూడదు. రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఎలా కొన్నారు, మార్కెట్ ద్వారా ఎలా కొన్నారు, రైతులు ఏ విధంగా ఆదుకున్నారు, పొగాకు రైతు కన్నీళ్ళు ఎలా తీర్చారో ఆ విధంగా మీరు కూడా స్పందించి వెంటనే పొగాకు రైతులకు నా మార్కెట్ ద్వారా కొనిపించాలా. కొనిపిస్తే రైతు సుభిక్షంగా ఉంటాడు. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో మాంటిసోరీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు కనబరిచి 100% ఉత్తీర్ణత సాధించారని చైర్మన్ కెవి సెబాస్టియన్ తెలిపారు. మాంటిసరీ స్కూల్ చరిత్రలోనే 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించారని చైర్మన్ సెబాస్టియన్ వెల్లడించారు. 10వ తరగతి పరీక్షల్లో 595 మార్కులు గౌసియా మరియు శ్రీకారుణ్య సాధించి టాపర్లుగా నిలిచారని తెలిపారు. మొత్తం 76 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 62 మంది 500 మార్కులకు పైగా సాధించారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపకులను చైర్మన్ సెబాస్టియన్, కరెస్పాండెంట్ మంజు సెబాస్టియన్ అభినందించారు. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో మా మాంటిసరీ విద్యా సంస్థ చెందిన అందరు విద్యార్థులు చాలా మంచి ఫలితం సాధించారన్నది చాలా హ్యాపీగా తెలియపరుచుతున్నాను. గౌసియా గౌసియా అనే అమ్మాయి, అలాగే శ్రీ కారుణ్య ఇద్దరు ఆడపిల్లలు 595 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 ఇద్దరు సాధించారు. అలాగే 16 మంది అవుట్ ఆఫ్ 76 స్టూడెంట్స్ 16 మంది అబోవ్ 580 మార్క్స్ సాధించారు. ఇంకా చెప్పుకుంటూ రావాలంటే దాదాపు 40 మంది విద్యార్థులు అబోవ్ 550 మార్క్స్ సాధించారు. అలాగే 62 మంది విద్యార్థులు అబోవ్ 500 సాధించారు. నేను అవుట్ ఆఫ్ దిస్ లిమిటెడ్ స్ట్రెంగ్త్ అరౌండ్ 76 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే ఇంత మంచి రిజల్ట్. This is for the first time in the history of Montessori English Medium School. This school helped me a lot to gain 595 marks out of 600. I thank each and everyone who helped me to gain these marks. Here in this school, they not only
concentrate on concept, extracurricular activities, everything is perfect. Thank you for everyone who supported me and my parents. I thank them. I have scored 595 out of 600 in this SSC public examinations. This school have helped me gain these many marks. The management, my parents and the teachers, everyone perfectly made me in every concept. They guided me through every moment. They have been there. They helped me to reach my goal. గుంటూరు నల్లపాడులోని బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులు విజయదుందుబి మోగించారని బాసరా కాన్సెప్ట్ విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధ, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సాదినేని మురళీమోహన్ మాట్లాడుతూ ఎస్ఎస్సి ఫలితాల్లో బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. 600 మార్కులకు గాను ఎస్కే సాధిక 577, త్రివేణి 573, శృతి 572, అనుష్క 570 మార్కులు సాధించడం బాసరా కాన్సెప్ట్ స్కూల్కి గర్వకారణమని అన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 50% మంది 500కు పైగా మార్కులు సాధించడమే కాకుండా 100కి 99% మంది ఉత్తీర్ణులు కావడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో మా బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎస్కే సాధిక 577 అవుట్ ఆఫ్ 600, అదేవిధంగా జి త్రివేణి 573 మార్క్స్, బి శృతి 572, బి అనుష్క 570 మార్క్స్ సాధించడం జరిగింది. 560 అబౌవ్ సాధించినటువంటి విద్యార్థులు 17 మెంబర్స్ ఉన్నారు. 500 అబౌవ్ సాధించినటువంటి విద్యార్థులు 50% ఉన్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 అబౌవ్ మార్క్స్ సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయం సాధించడానికి ముఖ్యమైనటువంటి కారణం మా విద్యా సంస్థ అవలంబిస్తున్నటువంటి పటిష్టమైనటువంటి ప్రణాళిక, నిరంతరం మా ప్రిన్సిపల్స్ పర్యవేక్షణ, మా ఉపాధ్యాయుల కృషి, మా విద్యార్థుల పట్టుదల, వారి తల్లిదండ్రుల ఆదరణ. పేరు సాధిక, నేను బాసరా కాన్సెప్ట్ స్కూల్ స్టూడెంట్ని. ఈరోజు తెలిసిన 10th క్లాస్ రిజల్ట్స్ నాకు 577 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా డైరెక్టర్ సారు రాధా మేడం, ఇంకా మా చైర్మన్ సారు మురళీ సారే. టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. నాకు వచ్చిన ప్రతి డౌట్ని ఇన్స్టెంట్గా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మోటివేషన్ స్పీచెస్ ఇస్తారు. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా హోప్ కోల్పోరు. ప్రతి చిన్నదాంతో స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కాశ్మీర్లో అమాయక ప్రజలపై జరిగిన అమానుష దాడికి సంఘీభావంగా బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లార్జ్ సెంటర్ నుంచి సైకిలాస్ వరకు కొవ్వొత్తులతో ఈ ర్యాలీ సాగింది. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ అమాయక పౌరులపై జరిపిన దాడిని ఖండించారు. పార్టీ సీనియర్ నాయకుడు జూపుడి రంగరాజు, భీమినేని చంద్రశేఖర్, ఈదర శ్రీనివాసరెడ్డి, చెరక కుమార్ గౌడ్, డాక్టర్ శనకాయల ఉమాశంకర్, నెరెళ్ల మాధారావు, మంత్రి సుగుణ, ఏలూరు లక్ష్మి, మేరీ సరోజిని, బొల్లాప్రగడ శ్రీదేవి, వాణి వెంకట్, కోలా రేణుకాదేవి, గాయత్రి, రాజేష్ నాయుడు, దారా అంబేద్కర్, దర్శనపు శ్రీనివాస్, కంతేటి బ్రహ్మయ్య, బజరంగ్ రామకృష్ణ, దుర్గాప్రసాద్, రామచంద్రరావు, తూనుగుంట్ల రాజేష్, మల్లాల లక్ష్మణ్, కామేపల్లి వెంకటేశ్వర్లు, మోతే శేషగిరి, పోతురాజు వెంకటేశ్వర్లు, తానుచింతల అనిల్, సాధూర్ రామకృష్ణ, షేక్ బిలాల్, శ్రీను నాయక్, పద్మనాభం, రజా అజయ్ కృష్ణ, షేక్ సాంశరావు తదితరులు పాల్గొన్నారు. కక్ష తీర్చుకుంటాం త్వరలోనే. తీవ్రవాదులారా కబడ్డార్, పాకిస్తాన్ గూండాలారా కబడ్డార్. అలాగే ఈ భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం. రండి, హిందువులపైన జరిగిన దాడిని ఖండించండి. కాంగ్రెస్ వాళ్ళకి కానీ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకి కానీ మిగతా రాజకీయ పార్టీలను కూడా హెచ్చరిస్తున్నాం. హిందువులంటే అంత చులకన మీకు? ఏదైనా ఇష్యూ జరిగితే రోడ్ల మీదకి వచ్చి గందరగోళం చేస్తారు. అంటే 80% ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరిగితే మీకు హిందువులంటే అంత చులకన? ఈ రాజకీయ పార్టీలను నేను హెచ్చరిస్తున్నా. రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్ తమదంటూ పాకిస్తాన్ నవ్వుతూ
పాకిస్తాన్ సాధించాం, పోరాడి జమ్మూ కాశ్మీర్ సాధిస్తామనే ఆలోచన నుండి పుట్టినటువంటి రుగ్మతే ఈ యొక్క తీవ్రవాద చర్యలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం సమాధానం చెప్తే తీరుతుంది. గతంలో లాగా ఉద్దగింపు చర్యలతో భారత సర్కారు ఈ రోజు నడవట్లేదనే విషయం ప్రపంచం గుర్తు తెచ్చుకోబోతుంది. కుహానా లౌకికవాదాన్ని పక్కకు నెట్టి ఈ రోజున జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనకు సరైన సవాలుగా తీసుకొని భారతదేశ ప్రజానీకం అందరి తరఫున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో 2025 10వ తరగతి పరీక్షల్లో శారదా స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ ఆర్ఎం దాసు పేర్కొన్నారు. నగరాల్లోని శారదా స్కూల్లో 10వ తరగతి పరీక్షలో గిరిచరణ్ 588 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడని ప్రిన్సిపాల్ దాస్ చెప్పారు. 500 మార్కులకు పైగా 48 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను డైరెక్టర్ పి భారతీవాణి, ప్రిన్సిపల్ ఆర్ఎం దాస్ అభినందించారు. ఈరోజు విడుదలైనటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో గుంటూరు నగరాల్లో గల శారదా స్కూల్ మా విద్యార్థులు అత్యుత్తమ విజయం సాధించారు. పరీక్షకు హాజరైనటువంటి 90 మంది విద్యార్థులలో 588 మార్కులు సాధించి జి గిరిచరణ్ స్కూల్ టాపర్గా నిలిచారు. ఇంకా కె క్రాంతి కుమార్ 582 మార్కులు, ఎం ఆల్బర్ట్ 574 మార్కులు, మణిధర్ 574 మార్కులు, ఏ సాయి కుమార్ 572 మార్కులు సాధించారు. సామాన్య విద్యార్థులతో మేము సాధించినటువంటి అత్యుత్తమ విజయాలు. దీనికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయులను, మా డైరెక్టర్ని, మా ప్రిన్సిపల్స్ని అందరినీ అభినందిస్తున్నాం. పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులలో 550కి పైగా మార్కులు సాధించిన మా విద్యార్థులు 21 మంది ఉన్నారు. 500 పైగా మార్కులు సాధించిన వారు 48 మంది ఉన్నారు. సబ్జెక్ట్ వైజ్గా టాప్ మార్క్స్ సాధించిన వాళ్ళు తెలుగులో మా టాప్ మార్కు 99, హిందీలో టాప్ మార్క్ 99, ఇంగ్లీష్లో టాప్ మార్క్ 98, తర్వాత మ్యాథ్స్లో 100కి 100 మార్కులు సాధించాం, సైన్స్లో 100కి 100 మార్కులు సాధించాం, సోషల్లో 100కి 100 మార్కులు సాధించాం. కొత్తపేట ఓల్డ్ బ్యాంక్ రోడ్లో సితారా స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎల్ నాగపద్మ ఈ క్లినిక్ ను ప్రారంభించారు. మొటిమలు, బొల్లి మచ్చలు, సొరియాసిస్, చిన్నపిల్లల చర్మ వ్యాధులకు అధునాతన వైద్యం సితారా స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ లో అందించనున్నారు. 10th ఫలితాల్లో ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. గుంటూరు బ్రాంచ్లో 591 మార్కులతో షణ్ముఖ్ మంచి మార్కులు సాధించారని ఇండియన్ స్ప్రింగ్స్ ఈడీ తిలక్ తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేని విద్యను తమ స్కూల్ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ను ఆయన అభినందించారు. మా విద్యానగర్ బ్రాంచ్ గుంటూరు చెందినటువంటి షణ్ముఖ్కి 591 మార్కులతోటి గుంటూరులో మా 2 బ్రాంచుల్లో తను మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే మొత్తంగా చూసుకుంటే ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ విద్యార్థులు దాదాపు 550 పైగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళు దాదాపు 55 మంది వరకు ఉన్నారు. అలాగే 500 మార్కులకు పైబడి అయితే కనుక 100లో ఉన్నారని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే చాలా చూస్తున్నామండి, కార్పొరేట్ సిస్టమ్స్ అవన్నీ కూడా అలవాటైనటువంటి వ్యక్తులుగా, చూసినటువంటి వ్యక్తులుగా మాకు అనిపిస్తుంది ఏంటంటే బైహార్డ్ చేసేటువంటి సంస్థల్లో మరి ఒక రకంగా మార్కులు వస్తూ ఉన్నాయి, సబ్జెక్టును బాగా బోధించేటువంటి స్కూల్స్లో ఒక రకంగా బాగా మార్కులు వస్తూ ఉన్నాయి. మరి ఈ మార్కులు అనలైజేషన్ అంతా మేము చూసిన తర్వాత భవిష్యత్తు చూస్తే జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ అలా నీట్గా కానీ వెళ్ళినటువంటి పిల్లలు ఎప్పటిదా మేము చూసినట్టయితే మరి ఇతర సంస్థల్లో 590 పైన వచ్చినటువంటి వాళ్ళకి, మరి అలాగే కొన్ని స్కూల్స్లో 560-70 వచ్చినటువంటి వాళ్ళు సమానంగా ఎందుకుంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇక్కడ ఏంటంటే సిస్టమేటిక్గా సబ్జెక్టుని పూర్తి ఆమూలాగ్రం చెప్పించి టెక్స్ట్ బుక్ రీడింగ్ని ప్రాధాన్యంగా తీసుకొని మెటీరియల్ అనేది సెకండరీగా చేసి ప్లానింగ్ ప్రకారం 4-5 సార్లు వాళ్ళకి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ పెట్టినటువంటి ఆ ఫీలింగ్ కలుగజేసి ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పటికి వాళ్ళు ఆడతా పాడతా రాసేటువంటి విధానం ద్వారానే మేము ఈ సక్సెస్ సాధించామని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ హత్య విషయంలో హైకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరపాలని క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట క్రైస్తవులు రిలే నిరాహార ప్రార్థనలు దీక్షలు చేపట్టారు.
కలెక్టర్ ఎదుట నిర్వహించిన క్రైస్తవుల రిలే నిరాహార ప్రార్థనా దీక్షల్లో పలు క్రైస్తవ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ గౌలమూడి రాజసుందర్బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ సువార్థికుడు ప్రవీణ్ను కుట్రపూరితంగా హత్య చేశారని ఆరోపించారు. పాస్టర్ల క్రైస్తవుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముద్దు ప్రేమజ్యోతి బాబు, రత్నశ్రీ, నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. ఆయన యొక్క ల్యాప్టాప్లో 1805 సంవత్సరం నుంచి క్రైస్తవ మిషనరీలు ఈ భారతదేశంలో చేసిన అన్ని విషయాలు పొందుపరచబడి ఉన్నాయి, సేకరించాడు ఆయన. అవి గనక సుప్రీంకోర్టు ముందు గనక పెడితే ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తారు. రాజ్యాంగ విరుద్ధమైన మత మార్పిడుల చట్టం ఆగిపోతుందని విధానంలోనే మతోన్మాదులు ఆయన చంపేశారు. తనని ఎవరు చంపుతారో కూడా ఆయన వీడియో చేశారు. కాకినాడ సువార్త కూటమిలో, అలాగే రాజమండ్రి సువార్త కూటమిలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు తన ఫలానా వాళ్ళు చంపుతారు అని చెప్పి. వీటన్నిటిని కూడా పోలీసులు పరిశీలించలేదు. కేవలం మా ప్రమాదవశాత్తు చనిపోయాడనే కేసును ముగించే దిశలోనే వాళ్ళు ప్రారంభించారు, ముగించారు కూడా. ఈ క్రమంలో న్యాయం కోసం, అలాగనే క్రైస్తవుల పరిరక్షణ కోసం చట్టం చేయమంటున్నాం. అక్షయ తృతీయ పురస్కరించుకుని లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో కస్టమర్లకు ఆఫర్లను ప్రకటించారు. బంగారు ఆభరణాల తరుగు, అన్కట్ డైమండ్ ఆభరణాలపై తరుగు, వజ్రాల విలువపై 25% తగ్గింపు ఆఫర్ అందిస్తున్నట్లు షోరూం స్టోర్ హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ తెలిపారు. డివైస్ తన్విక అనే కొత్త ఆభరణాల సేకరణను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మన షోరూంలో తన్విక అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోడక్ట్కి ముఖ్య అతిథులుగా మా యొక్క కస్టమర్ల ద్వారా లాంచ్ చేయడం జరిగింది. తన్విక అంటే భారతదేశంలో ఉన్నటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి గుడుల మీద ఉన్న ఆకారాలు కానీ, అలాగనే గృహాల మీద ఉన్నటువంటి బొమ్మల ద్వారా కానీ, అంటే ప్రోడక్ట్స్ అనేది హస్తకళా నైపుణ్యం ద్వారా. మలబార్ అనేది ఒక బ్రాండ్ అయితే, మలబార్లో డివైన్ అనేది ఒక సబ్ బ్రాండ్. ఆ డివైన్ ద్వారా మనం ఈ యొక్క ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డివైన్ నుంచి హస్తకళా నైపుణ్యం ప్రొఫెషనల్స్ ద్వారా ఈ ప్రోడక్ట్లు తయారు చేయబడి ఈరోజు తీసుకురావడం జరిగింది. తన్విక అనేది ఒక కలెక్షన్ నేము. దానితో పాటుగా అక్షయ తృతీయ అనేది రాబోతుండగా, అక్షయ తృతీయకి మన యొక్క కస్టమర్స్కి మంచి ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ గోల్డ్ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తే తరుగు మీద 25% వరకు తరుగు మీద ఆఫర్ ఉంది. అలానే ప్రీషియా అండ్ అన్కట్ డైమండ్స్ పర్చేజ్ చేసిన వారికి ఫ్లాట్ 25% ఆఫర్ ఉంది. అలాగనే డైమండ్ పర్చేజ్ చేసినప్పుడు అప్ టు 25% క్యారీ ప్రైజ్ మీద ఆఫర్ కూడా ఉంది. సో 10వ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్స్ విజయదుందుబి మోగించారు. గుంటూరు జిల్లాలోని బ్రాంచుల్లో 597 మార్కులను 3 స్టూడెంట్స్ సాధించారని గుంటూరు, ప్రకాశం జిల్లాల శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం నూతలపాటి అంజయ్య తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ను అభినందించారు. ప్రణాళికాబద్ధంగా విద్యా కరిక్యులం ఉండడం వల్లే తమ స్టూడెంట్స్ ఈ ఫలితాలను సాధించారని చెప్పారు. నేటి ఎస్ఎస్సి 25 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు గుంటూరు జోన్లో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినందుకు ముందుగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, వారికి క్రమశిక్షణతోటి విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు నిజంగా ఇంతకు ముందు సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదు. ఇంతకుముందు మంచి ఫలితాలు వచ్చాయి. బాపట్లలోను మరియు నర్సరావుపేటలో కూడా స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి. 597కే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇంతకుముందు. ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో లిటిల్ చంద్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విజయభేరి మోగించారని డైరెక్టర్ అర్జున్ రావు తెలిపారు. ఆంజనేయపేటలోని లిటిల్ చంద్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ బి తేజేశ్వర్ 574, జైనాబి 571, మృదుల 570 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని అన్నారు. మొత్తం 34 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. లిటిల్ చంద్రాస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అత్యధిక ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా స్కూల్లో బి తేజేశ్వర్ 574, ఎస్కే జైనబి 571, జి మృదుల
570 మార్కులు సాధించి స్కూల్ టాపర్స్గా ఉన్నారు. మొత్తం విద్యార్థులు 34 మంది. వాళ్ళందరూ 100కి 100 ఉత్తీర్ణత శాతం సాధించారు. అలాగే ప్రతి సంవత్సరం సాధారణ విద్యార్థులతో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ 100కి 100%, 100కి 100% ఫలితాలను సాధిస్తూ మధ్యతరగతి తల్లిదండ్రులకి అందుబాటులో ఉంటూ 10వ తరగతి నందు అత్యధిక ఫలితాలను సాధిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ ఫలితాలను సాధించినటువంటి మా విద్యార్థులకు అలాగే మా ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 7th క్లాస్ నుంచి ఇక్కడ చదువుకుంటున్నాను. నేను చదువుకుంది లిటిల్ చంద్రస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ స్కూల్ నాకు చాలా ఫేవర్ చేసింది. చాలా ఫేవర్ అంటే నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం అర్జున్ సార్, తర్వాత మాకు స్టడీ చెప్పిన మా టీచర్స్తో పాటు అర్జున్ సార్కి చాలా థ్యాంక్స్. ఇక్కడ ప్రతి ఒక్క టీచర్ చాలా అనుభవంగా ఉంటారు. అండ్ మాకు చెప్పడానికి ఏదైనా డౌట్స్ అడిగినా కానీ ఏదైనా చెప్పడానికి చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు మమ్మల్ని. ఎప్పుడు డిస్కరేజ్ అవ్వకుండా మీ అంతటి మీరు ట్రై చేయండి, మీకు ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా ట్రై చేయండి అని చెప్తారు. అండ్ మా అర్జున్ సార్ కూడా చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మే 2న ప్రధాని మోడీ రాజధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు. విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నాం. మంత్రి నారాయణ వెల్లడి. విడుదలైన 10th ఫలితాలు 88.53% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో గుంటూరు జిల్లా. ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. సమస్యలతో కూడిన వినతులను అందించిన ప్రజలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.